UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పెద్ద స్టార్ అవ్వాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వీణ. అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావని అర్థమైంది. దీంతో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది. సీరియల్స్ చేస్తూ కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు మద్యం అలవాటు అయింది. అలా సాగిపోతున్న వీణ జీవితంలోకి మదన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సీరియల్ నటి ప్రేమలో మునిగి తేలాడు ఆ మదనుడు. తరచూ మదన్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మనేది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు. కొంతకాలం ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఇంకా ఎంతకాలం ప్రేమించుకుంటాం, పెళ్లి చేసుకొని నన్ను శాశ్వతంగా నీదాన్ని చేసుకో అంటూ మదన్ ను వీణ కోరింది. అంతలోనే ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శవమై తేలాడు. ఇంతకు ఏం జరిగింది? మదన్ మృతి కారణమేంటి? కన్నడ బుల్లితెరలో ప్రసారమైన జననితో పాటు పలు సీరియల్స్, కమర్షియల్ యాడ్స్ లో నటించింది వీణ. ఇప్పుడిప్పుడే నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకు మదన్ అనే యువకుడు ఏడాది క్రితం పరిచయం అయ్యాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ లో డెకరేటర్ గా పనిచేసేవాడు మదన్. ఈ ఇద్దరి పరిచయం రిలేషన్షిప్ కు దారి తీసింది. తరచుగా మదన్ ను ఇంటికి పిలిచేది. ఇద్దరు మద్యం సేవించి ఎంజాయ్ చేసేవారు. ప్రేమ వ్యవహారం 4 పువ్వులు 6 కాయల్లా సాగిపోతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీణ ప్రవర్తనపై మదన్ కు అనుమానం కలిగింది. తనతోనే కాదు, చాలా మంది అబ్బాయిలతో సాన్నిహిత్యంగా ఉండడాన్ని చూశాడు. దీంతో ఆమె మనకు సెట్ కాదని భావించాడు. అంతేకాదు, మద్యం తాగుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరని నటిని లైట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు తనతో రిలేషన్ లో ఉండి శారీరకంగా, మానసికంగా తనను వాడుకొని పెళ్లి పేరు తీసుకురాగానే ప్రియుడు మొహం చాటేస్తుండడంపై వీణకు అనుమానం వచ్చింది. దీంతో పెళ్లి చేసుకుందామంటూ మదన్ ను ఫోర్స్ చేసింది వీణ. కానీ మదన్ అంగీకరించడం లేదు. ఈ పెళ్లి విషయంపైనే మదన్ ఇంటికి వెళ్లి బ్లేడుతో చేయి కోసుకుంది నటి. దీంతో మరింత భయపడ్డాడు ప్రియుడు. పెళ్లి చేసుకోవాలంటూ వీణ నుండి వేధింపులు ఎక్కువయ్యాయి అతనికి. ఇక మంగళవారం సాయంత్రం కూడా మదన్ కు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించింది. అనంతరం రాత్రి వరకు ఇద్దరు మద్యం సేవించారు. ఇంతలో వీణ పెళ్లి విషయాన్ని తీసుకువచ్చింది. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం చెందిన మదన్ వాష్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి మదన్ రాకపోవడంతో అనుమానం వచ్చి వీణ ఆ గదిలోకి వెళ్లడంతో ఆత్మహత్య ఉదాంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందింది. కాగా వీణ హింసించడం వల్లే తన కొడుకు చనిపోయాడంటూ మదన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి నటిగా ఎదుగుతున్న తరుణంలో ఇలా కేసులో చిక్కుకుంది వీణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.